జ్ఞానస్వరూపులకు నమస్కరిస్తూ 39వ రోజు సీతాయనము పుస్తకము చదువుతున్న కొద్ది జ్ఞానము అనేది, వివేకము, విచక్షణ అనేది, ఒక జీవన విధానం ఎలా ఉండాలి, ఒక ఇచ్చిపుచ్చుకోవటం ఎట్లా ఉండాలి, ఒక ఆనందం అంటే ఎలా ఉంటుంది, ఒక భార్యాభర్తల మధ్య పరస్పర అవగాహన, ఆత్మీయత, అనురాగం ఎలా ఉండాలి, అట్లనే శత్రువునికి కూడా మనం ఎలాగా ఆదరించాలి, కృతజ్ఞత చెప్పాలి, మనము ఇవన్నీ చేయగలిగితేనే ఒక మాధవ రూపానికి వెళ్ళగలం అనేది ప్రతిదీ కూడా సీతాయనంలో కనిపిస్తూ ఉన్నదండి. నిజంగా ఈ బుక్కు అందుకోవటము, అందించటం అనేది ఒక మహద్భాగ్యంగా అనిపిస్తూ ఉంటున్నది నాకు. ఐమ్ రైట్ అండి. నిన్నటికి కంటిన్యూషన్. ఆ ఇద్దరు ఋషులు మిగిలిన వారు చెప్పిన దాన్ని పరిశీలించారు. రావణుడు చిత్త విభ్రమం కలిగించే కళల్లో ఆరితేరాడు. చాలా శక్తివంతమైన మంత్రాలు కూడా అతన్ని దుశ్చర్యలను తిప్పికొట్టలేవు. అయితే కొన్ని అత్యంత శక్తివంతమైన మంత్రాలను మనం ఆహ్వానించవచ్చు, వెల్లడించాడు అగస్త్య మహర్షి. ఆయన ఋషి లోపముద్ర ఆ మంత్రాలు శ్రీరామునికి, సీతకు ఉపదేశించి అవసరమైనప్పుడు మాత్రమే, మిగిలినవన్నీ నిరుపయోగమైనప్పుడు మాత్రమే ఉపయోగించమని హెచ్చరించారు. మిగిలిన మంత్రాల్లాగానే వీటికి కూడా ఉచ్చరణయే కీలకం. సరిగా ఉచ్చరించకపోతే విపరీత పరిణామాలకు దారి తీయవచ్చు. సో అండి, ఇక్కడ మనం తెలుసుకోవాలండి. చాలామంది శ్లోకాలు చదివేస్తూ ఉంటారు. గాయత్రి మంత్రం కావచ్చు, ఏదైనా ఒక స్పష్టత అనేది మంత్రంలో మనం ఉచ్చరించకపోతే, మనం ఏదైనా పొరపాటుగా ఉచ్చరించిన అర్థం మారిపోయి అనర్థం జరుగుతుంది. అందుకే బ్రాహ్మలు మాత్రమే ఈ శ్లోకాలు చదివేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు ఎవరూ లేరు, అందరం చదివేసేస్తున్నాము. వాళ్ళు నేర్చుకుంటారని, వేదం నేర్చుకుంటారు పాఠశాలలో, వాటిలో నేర్చుకొని స్పష్టత అనేది వాళ్ళకి జన్మ హక్కుగానో మరి జన్మతో వచ్చిన విద్యగానో ఉంటూ ఉంటుంది. వాళ్ళు ప్రతి పదాన్ని స్పష్టంగా, సుస్పష్టంగా పలుకుతూ ఉంటారు. అది అక్కడ ఒక మంత్రంగా ఉంటుంది. అందుకే దేవాలయాల్లో శక్తిగా కూడా ఉండటానికి కారణం, అక్కడ ఎన్నో కారణాల్లో ఒక కారణం అండి. నెక్స్ట్, మనము తెలిసి తెలియక ఏవో ఇందాక చెప్పారు కదా, సరిగా ఉచ్చరించాలని. నిజంగా మాస్టర్స్, ఇది చాలా తప్పు. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు చాలా అదే భగవద్గీతని, ఏవో శ్లోకాలని అలాగా పెట్టేస్తూ ఉంటారు. వాటిల్లో వాళ్ళు క్రిందటి జన్మలో మాస్టర్స్ అయితేనే ఈ జన్మలో అలాగా చేయగలుగుతూ ఉంటారు. సో వాళ్ళది గొప్పగా చూపించేయటం కదా, ఉచ్చారణ కూడా గమనించాలి. ఎందుకంటే అవి పసితనాలు కాబట్టి. సో ఉచ్చారణ అనేది స్వచ్ఛతగా, స్పష్టం మాత్రం ఒక మంత్రంలో చాలా అవసరం అండి. మంత్రజపం ద్వారానే రావణుడు అంత శక్తిని పొందాడు. అయితే మేము మీతో చెప్పిన ఈ మంత్రాలు ఈ మధ్యనే వెల్లడి చేయబడినవి కాబట్టి అతనికి తెలియవు. నేను జాగ్రత్త గురించి మరీ నొక్కి చెప్తున్నాను అనుకోకండి. రావణునికి ప్రతి చోట గూఢచారులు ఉంటారు. వారికి మనుషుల మనసుల్లోకి ప్రవేశించి వారి ఆలోచనలు చదవటం తెలుసు. అతని మంత్రాలను తీసుకోగలిగితే వండర్ఫుల్ అండి. శ్రీరాముడు, మాత పరస్పర ముఖాలు చూసుకున్నారు. శ్రీరాముడు లోపముద్ర వైపు తిరిగి, ఈ మంత్రాలు మా మనస్సులోని లోతైన పొరల్లో దాగి ఉంటాయి, అవసరమైనప్పుడు మాత్రమే పిలువబడతాయి అన్నాడు. అప్పటికి ఇంకా వారి వనవాసం 1 సంవత్సరమే మిగిలి ఉంది. మాత పంచవటికి వచ్చిన నాటి నుంచి, దాని సౌందర్యానికి ముచ్చటపడి తాము ఇంటి దగ్గర బయలుదేరిన నాటి నుంచి ఇది అత్యంత విశ్రాంతి పొందగల సమయంగా భావించింది. ఒక ముని చివరి సంవత్సరంలో చాలా గడ్డుది, ప్రమాదకరమైందని చెప్పినప్పటికీ ఆమె ఈ విధంగా భావించింది. హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని శ్రీరాముడు మాతను, లక్ష్మణ్ణి జాగ్రత్తగా ఉండమని సూచించాడు. ఋషుల హెచ్చరికను మనం తేలిగ్గా కొట్టివేయకూడదు. రావణుడు అతని సైనికుల నుంచి మనకు ఈ మొత్తం ప్రాంతానికి పొంచి ఉన్న అపాయాన్ని గుర్తించాలని చెప్పాడు. మళ్ళీ మాత వైపు తిరిగి, నీవు అడవిలో దొరికే ప్రత్యేక ఆహారాలకు, ఔషధాలకు కీంకార్యంలోకి వెళతావు. నీవు నీ స్వేచ్ఛను ప్రేమించి అడవిలో విహరిస్తున్నావని నాకు తెలుసు. కానీ సమీప భవిష్యత్తులో నేను కానీ, లక్ష్మణుడు కానీ లేకుండా ఎక్కువ దూరం వెళ్ళకు అని కొనసాగించాడు. అతని స్వరం గంభీరంగా ఉంది. సాధారణంగా మాత అటువంటి నిబంధనలను త్రోసిపుచ్చుతుంది, కానీ ఈసారి అంగీకరించింది. కేవలం గోదావరి ఒడ్డు వరకు వెళుతూ దానిని పాటించింది. శ్రీరాముడు రావణుని సైనాధ్యక్షుల్లో ఒకరిని ఎదుర్కొని చంపి ఎక్కువ కాలం కాకముందే మరొకరు వచ్చారు, చంపబడ్డారు. రామలక్ష్మణుల బాణాలకు ఒకరి వెనుక ఒకరు హతులయ్యారు. అయితే ఆ యుద్ధాలు ఎంతో క్రూరంగా ఉండేవి. శ్రీరాముడు వారు ఉపయోగించే ఆయుధాలు తనకు అంతకు ముందు తెలియవని గ్రహించాడు. ఆయన వాటిని పట్టించుకోవటం ఎక్కువైంది. అలాగే సీత కూడా.
ఓకే మాస్టర్స్, మళ్ళీ రేపటి రోజున కంటిన్యూషన్ ఏంటో చూద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.